యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహ స్వామివారి ఆలయానికి సంబంధించినటువంటి 36 రోజుల హుండీ లెక్కింపు ప్రక్రియ పూర్తి అయిపోయింది. ఈ లెక్కింపులో ఆలయానికి భారీ స్థాయిలో ఆదాయం లభించినట్లు దేవస్థానం అధికారులు వెల్లడించారు. మొత్తం నగదు ఆదాయం 2,48,53,666 రూపాయలుగా అయితే నమోదైంది. మరి భక్తుల విశ్వాసం, భక్తి పెరుగుతున్న నేపథ్యంలో అయితే ప్రతి నెల హుండీ ఆదాయం గణనీయంగా పెరుగుతుందని చెప్పేసి దేవస్థానం అధికారులు తెలియజేస్తూ ఉన్నారు. అలాగే భక్తులు సమర్పించినటువంటి కానుకల్లో బంగారం సుమారుగా 64 గ్రాములు, వెండి సుమారుగా 3 కిలోలు ఉన్నట్లు అయితే దేవస్థానం కార్యనిర్వహణాధికారి అయితే వెల్లడించారు. మరి ఈ కానుకలు ఆలయ సంపదకు మరింత విలువను చేకూర్చుతున్నట్లుగా కూడా తెలియజేశారు. ఇక ఈసారి హుండీ లెక్కింపులో ప్రత్యేకంగా విదేశీ కరెన్సీ కూడా భారీగా లభించినట్లు అయితే అధికారులు తెలియజేశారు. అమెరికా డాలర్లు, కెనడా డాలర్లు, ఆస్ట్రేలియా డాలర్లు, సింగపూర్ డాలర్లు, సౌదీ రియాల్స్, ఖతార్ రియాల్స్, ఓమన్ రియాల్స్ వంటి అనేక దేశాల యొక్క కరెన్సీలు అయితే భక్తులు సమర్పించినట్లు గుర్తించారు. మరి ఇది యాదగిరిగుట్ట ఆలయానికి విదేశాల్లో ఉన్నటువంటి భక్తుల భక్తిని సూచిస్తోందని చెప్పేసి అధికారులు అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇక దేవస్థానం అధికారులు హుండీ లెక్కింపు ప్రక్రియను పారదర్శకంగా, కఠిన భద్రతా నిబంధనల మధ్య నిర్వహించినట్లుగా కూడా తెలియజేశారు. భక్తుల సమర్పణలతో ఆలయ అభివృద్ధి కార్యక్రమాలు మరింత వేగంగా కొనసాగుతాయని చెప్పేసి కూడా వారు తెలియజేశారు. మరి యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయం తెలంగాణలో అత్యంత ప్రముఖ పుణ్యక్షేత్రాలలో ఒకటిగా కొనసాగుతూ ఉండగా ప్రతి నెల వేలాది మంది భక్తులైతే దర్శనానికి వస్తూ ఉంటారు ఇక్కడికి.